హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హల్వా రెసిపీ. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ హల్వాతో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పూరి విత్ హల్వా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ముందైతే మనం దాని ప్రొసీజర్ అనేది చూద్దాం. ముందైతే పాన్ తీసుకొని గీ అనేది స్వీట్స్కి ఎక్కువ పడుతుంది. 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి నేను 1 కప్పు సూజీ యాడ్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అదైతే యాడ్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకొని దాంట్లోకి ఒక 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాచీలు క్రష్ చేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి నేను 1 కప్పు రవ్వకి 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్, అంతకన్నా ఎక్కువ షుగర్ అనేది పట్టదు. కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది, స్వీట్నెస్. దాంట్లోకి మనం 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఉప్మాకి మనకి 2 కప్స్ వాటర్ పడుతుంది, స్వీట్కి 3 కప్స్ వాటర్ అనేది పడుతుంది. ఒకసారి వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది కలర్ కోసమే. హల్వా అనేది వైట్గా ఉండకుండా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి చాప్ చేసుకున్న ఆల్మండ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అంటే అవి వాడుకోవచ్చు. నేను ఓన్లీ సన్నగా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. అంతకుమించి ఎక్కువ టైం కూడా తీసుకోదు. లెస్ దాన్ 10 మినిట్స్లో అయిపోతుంది మనకి హల్వా రెసిపీ అనేది. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ హల్వా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. పూరి అనేది నార్మల్గా చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ద బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు దీన్ని. పైన అయితే నేను ఇంకా కొంచెం ఆల్మండ్స్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.